సమాజాన్ని చీల్చడమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో ఉందని ఆరోపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని మారుస్తామనడం హాస్యాస్పదమన్నారు. దేశ సమగ్రత ఐక్యతను కాపాడింది కాంగ్రెసేనని చెప్పారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరితే హిందుత్వ వ్యతిరేకమని ముద్ర వేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగిత్యాల అభివృద్ధి కావాలంటే నిజామాబాద్ సీటు గెలవాల్సిన అవసరం ఉంది అన్నారు. పార్లమెంట్ ఎంపిక కావడంతో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి ఏదైతే అభివృద్ధి పనులు పైన చేయడానికి నేను కన్న కొడుకులు ఆగస్తాను చెప్పంటున్నాను. జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంతర్భాగం. నాకు స్థానికతనే ప్రాతిపదిక అయినట్టయితే నాకు పోటీ చేసే అవకాశం హక్కు కేవలం నిజామాబాద్కి వెళ్ళి మాత్రమే ఉంటుందని చెప్పంటున్నా. నిజంగానే ఏ అభ్యర్థి కానీ స్థానిక ప్రాతిపదికల ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని భావించినట్టయితే ఆ స్థానిక ప్రాతిపదిక నాకు నిజామాబాద్కి వెళ్ళి మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుంది. నాకు నిజంగా గర్వకారణం చెప్పండి. ఇప్పటికి నన్ను ఏమంటారు, నిజామాబాద్ పోతే అందరూ అంటుండ్రు వీడు చేతాను కూడా చెప్పారు. ఇప్పుడు ఏమన్నా చేతాను తప్పనే నేను జగిత్యాల వాస్తవాన్ని గర్వంగా చెప్తాను చెప్పండి. నాకేదైతే కరీంనగర్ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ రెండు ముందుండేనే మిత్రులు లక్ష్మణ్ గారు సాక్షి అని చెప్పండి. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నీ కరీంనగర్ మెరుగ్గా ఉంటది, నువ్వు కరీంనగర్కి వెళ్ళి ఏదైతే నువ్వు అభ్యర్థిగా మేము ఎంపిక చేస్తున్నాం. కరీంనగర్ మొత్తం 7 నియోజకవర్గాలకు సుపరిచితం. కరీంనగర్ 7 శాసన నియోజకవర్గాలకు సుపరిచితం. మీ మొన్నటి శాసనసభ ఎన్నికల ప్రకటన సందర్భంగా ఎవరు కూడా ఊహించలే. మళ్ళా కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి, పత్రికలు కూడా ఘోషించినాయి కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి అని చెప్పని. దీని దగ్గర పడ్డాక తెలిసి వచ్చిందా కేసీఆర్ చతికిలబడ్డాడు. ఇలా మోడీ గారు కూడా చతికిలబడబోతుండని చెప్పి అంటారు. మోడీ గారు కూడా చతికిలబడ్డాడు. ముందు అక్కి బార్ 400 అన్నాడు, ఇప్పుడేమంటాడు అక్కి బార్ 350 అంటాడు. నేనంటలేను, ఇది వాళ్ళేనే దించిండ్రు, 50 దించిండ్రు. ఒక్క వారం ఆగండి అక్కి బార్ 300 వస్తుంది, ఇంకో వారం ఆగండి 250 వస్తుంది, ఇంకో వారం 200 లోపలికి వస్తుంది. మోడీ గారికి అంబానీ అదాని ఉన్నారు. మోడీ గారికి ఎవరున్నారు? ఓ దిక్కు అంబానీ, ఇంకో దిక్కు అదాని, ఇద్దరు ఉన్నారు. భుజం చిరో భుజం అంబానీ అదాని. రాహుల్ గాంధీకి ఎవరున్నాడే? మన సబ్జెక్ట్ రద్దు చేసి ఇల్లు ఖాళీ చేపిస్తే ఏదైతుందో పక్క అడుక్కొని సోపదింటున్నాడు, అడుక్కొని సోపదింటున్నాడు అని చెప్పండి. నిజామాబాద్ రాహుల్ గాంధీ ఏది ఇస్తుందో ఆయన ఎన్నికల అఫిడవిట్ తీయండి, ఆయన ఎలక్షన్ అఫిడవిట్ తీయండి అని చెప్పంటే ఆయనకి ఏముందో తెలిసి వస్తుంది. ఒక మోడీకి సంసారం లేదు, ఆయన తినేటోడే ఓడున్నాడు. మోడీ ముసల్తానం వచ్చింది ఎవడు తెలియదు. కానీ రాహుల్ గాంధీ వాయిసోడ్ అయి ఉండి కూడా ఏది ఇస్తుందో, ఈ దేశం కోసం ఏది ఇస్తుందో, ఈ దేశం కోసం రాహుల్ గాంధీ అని చెప్పండి. నిజామాబాదమే ఏది దేశభక్తి, ఏది జాతీయవాదమే? మీరు పాకిస్తాన్ మెడల్ వంచడం ఇది జాతీయవాదం కాదంటూ నేను. మన దాయాది దేశమైనట్టుగా పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూడకుంటే ఏది ఇస్తుందో పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవడే? ఆడ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బాబు జగజీవన్ రామ్ గారు ఏదైతుందో రక్షణ శాఖ మంత్రిగా పాకిస్తాన్ మెడల్ వచ్చిన ఘనత ఏదైతుందో కాంగ్రెస్ పార్టీదని చెప్పంటున్నా. బాబు జగజీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రి అంటూ నేను. ఇందిరాగాంధీ గారు ఏదైతున్నదో, ఇందిరాగాంధీ గారు ఏదైతుందో దేశ ప్రధాని చెప్పంటున్నా. స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు లోక్సభలో ప్రతిపక్ష నేత. అటల్ బిహారీ వాజ్పేయి గారు లోక్సభలో ప్రతిపక్ష నేత. అపర దుర్గాదేవిగా అభివర్ణించిన ఇందిరాగాంధీ అపర దుర్గాదేవిగా అభివర్ణించిందని చెప్పంటున్నా.